భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణలు ఇవ్వాలని అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ కు బదులుగా నామినేషన్ల ప్రతిపాదికన యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజేఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కమిషన్ నోటీసులు అందుకున్న వారిలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ డి ప్రభాకర్ రావు మరియు టీఎస్డీఎస్పీఎల్ మాజీ సీఎండీ జి రఘురామరెడ్డి మరియు టీఎస్డీఎస్పీఎల్ మాజీ సీఎండీ కె వెంకటనారాయణ, ఏ గోపాలరావుతో పాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే నామినేషన్లపై యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులను దక్కించుకున్న జీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసిందే. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నాయి. అలాగే ఈ వ్యవహారంలో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు బహిరంగ ప్రకటనను సైతం కమిషన్ జారీ చేయనుంది. వారంతా స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించనుంది.
యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులను జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ కు బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజేఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఏదైతే అప్పులు ఉన్నాయో ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు. ఆయన ఇప్పటికే పేర్కొనడం జరిగింది. గత ప్రభుత్వం దాదాపు 8,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. విద్యుత్ డిస్కంలు కావచ్చు, విద్యుత్ వ్యవస్థ అన్ని అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. కమిషన్ మేబీ ఈ కొనుగోళ్లకు సంబంధించి కమిషన్ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటీవల భేటీ అయిన ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే పలువురిని విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులను అన్ని ఆధారాలు వారి నుంచి సేకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ ఏవైతున్నాయో అందులో వాటి నిర్మాణాలు, వ్యయాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నట్టు తెలిసింది. మాజీ సీఎండీలు ఎవరైతున్నారో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావు వీరందరికీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ సంస్థల ప్రస్తుతం మాజీ డైరెక్టర్లు సిఈలకు కూడా ఇటు నోటీసులు పంపించడం జరిగింది. విచారణకు అంటే సంబంధిత వివరాల కోసం వారిని రావాలని కూడా చూడడం జరిగింది. మాజీ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ ఎనర్జీకి ఇంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేది, ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆ ప్రభుత్వం అయితే దీనిపై సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కమిటీకి 100 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. కమిటీ కూడా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కమిషన్ దానిపై వేగం పెంచిందని చెప్పొచ్చు. ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు విద్యుత్ కొనుగోలులో వాటన్నిటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. 1000 కోట్లు ఇప్పటికే దుర్వినియోగం చేశారని చెప్పి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యం దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరందరినీ విచారణ పిలిచారు. అయితే వీరి ఏదైతే సమాధానం ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున సమర్పించాల్సిన నివేదిక అంతా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు కీలకంగా వ్యవహరించారు వీరంతా. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కావచ్చు, అదేవిధంగా ఈ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణ సమయంలో కావచ్చు వీరందరూ కీలకంగా ఉన్న అధికారులు కాబట్టి వీరి నుంచి ఎవరుగా వచ్చే సమాధానం వల్ల కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉంది. దీనిపై వారు వెల్లడించే విషయాలపై మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ.